తెలంగాణ సర్పంచ్ల సంఘం జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు సుర్వి యాదయ్య గౌడ్ సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2 నెలల పాటు పదవీ కాలంలో ఉన్నామని సుర్వి యాదయ్య గౌడ్ తెలిపారు. కావాలంటే పంచాయతీరాజ్ అధికారులను తెలుసుకోవాలన్నారు. గత ప్రభుత్వంలో ఉన్న అప్పులు ఎలా చెల్లిస్తారంటూ ముఖ్యమంత్రి ప్రశ్నించడం సరైన పద్ధతి కాదని మండిపడ్డారు. గత ప్రభుత్వంలో ఉన్న ప్రభుత్వ పథకాలు కొనసాగిస్తలేరా, గత ప్రభుత్వం నిర్మించిన భవనాల్లో పాలన కొనసాగిస్తలేరా అంటూ ప్రశ్నించారు. ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికీ 18 నెలలు అవుతున్నా తమ బిల్లులు చెల్లించలేదని వాపోయారు. గ్రామ పంచాయతీలకు 153 కోట్లు రిలీజ్ చేస్తున్నామని తప్పుడు ప్రకటనలు చేయవద్దని సుర్వి యాదయ్య గౌడ్ కోరారు. ఇప్పటికైనా తమ బిల్లులు చెల్లించాలని సుర్వి యాదయ్య గౌడ్ కోరారు. ప్రభుత్వం ఏర్పడ్డాక మా సర్పంచులు మా పదవి కాలమే లేదని చెప్తుండు. ఇది శుద్ధ తప్పు. ఎందుకంటే ప్రభుత్వం ఏర్పడ్డాక 2 నెలల చిల్లర రోజులు మేము పని చేసినాం. గ్రామాలలో అభివృద్ధి పనులు అనేది మేము చేసినాం. వీళ్ళు పెట్టిన ప్రజాపాలనలో దరఖాస్తులు కూడా మేమే తీసుకున్న వాళ్ళం. ఇది మర్చిపోయినట్టుండు. రేవంత్ రెడ్డి గారు గుర్తించుకొని మాట్లాడాలి. ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి తప్పుడు వ్యాఖ్యలు చేయడం ఇది సరైనది కాదు. ఇది తెలంగాణ సర్పంచ్ల సంఘం జాయింట్ యాక్షన్ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు గతంలో కూడా 153 కోట్లు గ్రామ పంచాయతీలకు రిలీజ్ చేస్తున్నామని చెప్పిన దాంట్లో కూడా పూర్తిగా అవాస్తవం. ఎక్కడ కూడా సర్పంచ్కి చిల్లి గవ్వ